రక్షకుల లేనివారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండెన్ రక్షింపు మనుచునొకనరు అక్షము ప్రార్థింపనేలయాత్మజ్ఞునకున్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వామనావతారధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ మనలో ఉండేటువంటి గర్వమును, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనన్నింటినీ కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆరాధించడమే ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క చాలా గొప్పదైనటువంటి కర్తవ్యం. భగవత్ కైంకర్యం కన్నా ఏ మాసమైనా, ఏ తిథి వార నక్షత్రాలైనా కూడా గొప్పదైనటువంటి కర్తవ్యం, ధర్మం మనకు మరొకటి ఏదీ కూడా లేదు అంటారు పెద్దలు. ఎందుకలా భగవంతుణ్ణి ఆరాధించాలి అనంటే ఆయనే రక్షకుడు గనక. ఆయన ఎలాంటి రక్షకుడు అనంటే ఎవ్వరికి ఏ దిక్కు లేని వారికి ఆయనే దిక్కుగా నిలబడతాడు. ఏ ఆధారము లేని వారికి తానే ఆధారమై ఉంటాడు. ఏ రక్షకులు లేని వారికి తానే రక్షకుడై ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నిలబడతాడు. అందుకే రక్షకులు లేనివారలా, రక్షకులు లేని వారెందరైతే ఉంటారో వారందరూ కూడా తిరుమల గిరులకు ఎంతో చక్కగా 7 కొండలను అధిరోహించి గోవిందా గోవిందా అంటూ ఉంటారు. ఎవరైతే అక్కడికొచ్చి గోవిందా అంటారో వారందరికీ తాను ఒక రక్షగా నిలబడిపోతాడంతే. రక్షకులు లేనివారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండెన్. ఆ తిరుమల గిరులలో చక్రవర్తిగా, రారాజుగా, కటివరద హస్తాలతో, శంకు చక్రాలతో నిలబడి నేనున్నాను కదయ్యా అంటూ ఎంతో గొప్పగా స్వామి మనకు రక్షకుడుగా నిలబడి ఉన్నాడు. ఇంకేం కావాలి? ఇంకెందుకు భయం అసలు మనందరికీ కూడా? అటువంటి గోవిందుడు మనకు రక్షకుడై ఉండగా మరొకరిని ఎవరినో నన్ను రక్షించు రక్షించు అని ప్రాధేయపడడంలో, ఎవరో వచ్చి నన్ను రక్షిస్తారు అని చెప్పి ఎదురు చూడడంలో ఎంతటి అమాయకత్వం, అజ్ఞానం మనందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు గోవిందుడే రక్షగా ఉన్నాడు. కటివర్ధ హస్తాలతో తానే వైకుంఠాన్ని వీడి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం అంటూ వైకుంఠాన్ని కూడా వీడి మనల్ని రక్షించడానికి స్వామి వచ్చి ఉంటే ఆయన్ని మనం చూడమా, పట్టించుకోమా, ఎవరో వచ్చి రక్షిస్తారని చూస్తూ ఉంటామా? దీన్నే అజ్ఞానము అంట. అందుకే అంటున్నారు రక్షకులు లేనివారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండెన్ రక్షింపు మనుచునొకరను నక్షము ప్రార్థింపనేల యాత్మజ్ఞునకు. ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడెవ్వడైనా కూడా నన్ను రక్షించాలి అని చెప్పి వేరొక దిక్కుకి తిరిగి చూడడు. నాకు రక్షకుడు గోవిందుడు ఉన్నాడని చెప్పి చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆత్మజ్ఞానము లేనివారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం సాక్షాత్తు భగవంతుడే వచ్చి పక్కన కూర్చొని పైన చెయ్యి వేసి నేనున్నానయా నిన్ను రక్షిస్తానన్నా కూడా భయపడుతూ ఉంటారు, ఏటేటో చూస్తూ ఉంటారు. ఇది మనలో ఉండేటువంటి జ్ఞాన అజ్ఞాన పరిస్థితి. మరైతే మనం జ్ఞానుల యొక్క కోవలో ప్రశాంతంగా ఉందామా? అజ్ఞానుల యొక్క కోవలో భగవంతుడి చెంత ఉన్నప్పటికీ కూడా హడావిడిగా ఏదో భయపడుతూ బ్రతుకుదామా? కనుక చక్కనైనటువంటి గురువులను ఆశ్రయించి ఆగమోక్తమైనటువంటి భగవత్ కైంకర్య మార్గము యొక్క స్వరూపాన్ని చక్కగా మనం అవగతం చేసుకుని జ్ఞానాన్ని పొంది భగవంతుడి యొక్క కైంకర్యంలో పాల్గొంటే చాలు.
ఎంతో ధైర్యంగా చాలా ప్రశాంతంగా మానవ జీవితాన్ని మనం అందరం కూడా గడపవచ్చు. అందుకే అంటారు ఇహలోకే సుఖం భుక్త్వా సద్య శంఖచక్రధర దేహావసాని. అలా ఎంతో చక్కగా భగవత్ కైంకర్యంలో ఉన్నటువంటి వారు ఇహలోకే సుఖం భుక్త్వా, ఈ లోకంలో సకల సుఖాలన్నింటినీ కూడా అనుభవించినటువంటి వారై శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని దేహాంతరంలో పొందుతారు అని చెప్పి ఆగమశాస్త్రవచనం కూడా చెప్తుంది. కనుక అటువంటి కైంకర్యం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.